చతుర్థ పరిచ్ఛేదం. భగవత్ప్రాప్తే పరమగమ్యం, దానికి మార్గం. భగవంతుడు, భగవదైశ్వర్యం. శ్రీరామకృష్ణ కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ తమ అమృతవచనాలను కొనసాగించారు. శ్రీరామకృష్ణులు, భగవంతుడు కల్పతరువు, ఆయన వద్దకు వెళ్ళి అర్థించాలి. అప్పుడు ఏది కావాలంటే దానిని పొందవచ్చు. భగవంతుడు ఎన్నిటిని సృష్టించాడో ఎవరికి తెలుసు? ఆయన సృష్టి అనంతమైనది. ఆయన యొక్క అనంత ఐశ్వర్యాన్ని తెలుసుకోవడంతో నాకేమిటి ప్రయోజనం? ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా ఆయన్ను ప్రాప్తించుకోవాలి. తర్వాత ఆయనే స్వయంగా వెల్లడిస్తాడు. యదుమల్లికు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ పూచీపత్రాలు ఉన్నాయి, నాకు ఇవన్నీ తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి? నాకు కావలసిందల్లా ఎలాగోలా అతడితో మాట్లాడటమే. అది గోడ దూకైనా సరే, కాపలా వారిని బ్రతిమాలుకునైనా సరే, లేక వారి చేతిలో తన్నులు తినైనా సరే, ఎలాగోలా అతడిని చేరుకోవాలి. అతడితో పరిచయం ఏర్పడిన తర్వాత ఏ ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో ఒక్కమారు అడుగగానే అతడే స్వయంగా చెప్పేస్తాడు. యజమానితో పరిచయం ఏర్పడితే అతడి ఉద్యోగులు కూడా నీకు మర్యాదనిస్తారు కదా. అందరూ నవ్వారు. కొందరు భగవంతుని ఐశ్వర్యాలను గురించి తెలుసుకో ఇచ్చగించరు. కళ్ళు దుకాణంలో ఎన్ని పీపాల కళ్ళు ఉందో తెలుసుకుని ఏం చెయ్యాలి? ఒక ముత్త కళ్ళుతోటే పని జరిగిపోతుంది. ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకుని ఏం చేసేది? కొద్దిపాటి కళ్ళు త్రాగగానే దానితోనే మత్తెక్కి మైమరుస్తుంటేనో. జ్ఞానయోగం కఠినం. అవతార పురుషులు నిత్యసిద్ధులు. భక్తియోగం, జ్ఞానయోగం రెండూ భగవంతుని చేరే మార్గాలే. ఏ మార్గంలో పోయినా సరే ఆయనను పొందగలవు. భక్తి మార్గం సులువైనది, జ్ఞానం విచారణల మార్గం కష్టతరమైనది. ఏ మార్గం సరైనదో ఇంతగా తర్జనభర్జనలు చేయడం ఎందుకు? విజయ్తో ఈ విషయమై చాలా రోజుల పాటు చర్చించాను. అతడితో ఇలా అన్నాను. ఒక వ్యక్తి భగవంతుణ్ణి ఇలా ప్రార్థించేవాడు. ఓ భగవంతుడా, నువ్వు ఎవరవు? ఎలా ఉంటావు? నువ్వెవరివో నాకు తెలియచేసి దర్శనం ఇవ్వు. జ్ఞాన విచారణ మార్గం కఠినమైనది. పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతునికి తన అనేక రూపాలను దర్శింపచేసి ఇలా అంది. తండ్రి, బ్రహ్మజ్ఞానం పొందగోరితే సాధు సాంగత్యం నెరుపు. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణింపచాలం. బ్రహ్మం ఇట్టిదై ఉండవచ్చునని మాత్రమే శాస్త్రాలు సూచిస్తున్నాయని రామగీతలో చెప్పబడింది. బ్రహ్మం ఇట్టి ఉదాహరణకు గంగపైనున్న గొల్లపల్లె, గంగాయం ఘోష్పల్లి అంటే అది సూచించేది గంగానది ఒడ్డున ఉన్న గొల్లపల్లెనే. నిరాకార బ్రహ్మాన్ని ఎందుకు సాక్షాత్కరించుకోలేము? అది ఎంతో కఠినమైన మార్గమన్నమాట నిజమే. విషయబుద్ధి లేసమాత్రమున్నా సరే అది సాధ్యం కాదు. రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ ఇంద్రియ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ త్యజించినప్పుడే, మనస్సు లయం పొందినప్పుడే బోధ అనుభవానికి వస్తుంది. అప్పుడు కూడా బ్రహ్మం గురించి తెలియవచ్చేది కేవలం అస్తి అంటే ఉన్నది అని మాత్రమే. శశిధర్, అస్తి ఇది ఉపలబ్ధవ్య, అది ఉన్నది అని మాత్రమే తెలియవస్తుంది. శ్రీరామకృష్ణులు, ఆయనను పొందాలి అంటే ఏదో ఒక భావాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. అది వీరభావమో, సఖీభావమో, దాసీభావమో, లేక సంతానభావమో ఏదో ఒక భావం కావచ్చు. మణిమల్లిక్, స్థిరమైన భావం ఏర్పడేది అప్పుడే. శ్రీరామకృష్ణులు, నేను సఖీభావంలో చాలా రోజులు గడిపాను. నేను ఇలా పలికేవాడిని. నేను ఆనందమయ అయిన బ్రహ్మమయికి దాసిని. ఓ దాసీలారా, నన్ను కూడా మీలో చేర్చుకోండి. అప్పుడు నేను బ్రహ్మమయి దాసినని సగర్వంగా చాటుకోగలను. కొంతమందికి సాధనలు చేయకుండానే భగవత్ప్రాప్తి కలుగుతుంది. వారిని నిత్యసిద్ధులు అంటారు. జపతపాది సాధనల ద్వారా భగవంతుని పొందిన వారిని సాధనాసిద్ధులు అంటారు. మరికొందరు కృపాసిద్ధులు అని కూడా ఉంటారు. వీరి సిద్ధత్వం ఎటువంటిదంటే 1000 సంవత్సరాల పాటు అంధకార బంధురమైన ఇంట్లోకి దీపాన్ని తీసుకువెళ్తే ఆ ఇల్లు తక్షణమే ప్రకాశవంతమైపోవడం లాంటిది. హఠాత్ సిద్ధులు అని మరికొందరు ఉంటారు. ఇది ఎలాంటిదంటే, పేద పిల్లవాడొకడు ఒక సంపన్నుడి దృష్టిలో పడ్డాడు. ఆ సంపన్నుడు అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. దానితో ఆ పేదవాడికి పెండ్లి కుమార్తెతో పాటు సంపన్నుడి ఆస్తిపాస్తులు, దాసదాసీలు, వస్తువాహనలు అన్నీ వనగూరాయి. ఇంకా స్వప్నసిద్ధులు అని కూడా ఉంటారు. వీరు స్వప్నంలో భగవంతుని దర్శించి ఉంటారు. సురేంద్ర నవ్వుతూ, అయితే మేమిప్పుడు నిద్రపోతాము, లేచేసరికి భాగ్యవంతులం అయిపోతాం. శ్రీరామకృష్ణులు మృదువుగా, నువ్వు భాగ్యవంతుడివే. కాకు దీర్ఘమిస్తే కా అవుతుంది. దానికి మళ్ళీ దీర్ఘం ఇవ్వడం వ్యర్థం. ఇచ్చినప్పటికీ అది కాగానే ఉండిపోతుంది. అందరూ నవ్వారు.
నిత్యసిద్ధులు ప్రత్యేక శ్రేణికి చెందినవారు. వారు అరణికాష్టం అనగా యజ్ఞంలో అగ్నిని రగిలించడానికి ఉపయోగించే కట్టె వంటివారు. కొద్దిపాటి రాపిడితోనే అగ్ని రగులుకుంటోంది. రాపిడి లేకున్నప్పటికీ అగ్ని రగులుకుంటోంది. నిత్యసిద్ధులు కొద్దిగా సాధన చేయగానే భగవంతుని సాక్షాత్కరించుకుంటారు. సాధన చేయకున్నప్పటికీ ఆయనను పొందుతారు. అయితే నిత్యసిద్ధులు భగవత్ప్రాప్తి అనంతరం సాధనలు చేస్తాడు. ఇది గుమ్మడి సొరకాయల వలె మొదట కాయ కాస్తుంది, పిదప పువ్వు. శశిధర పండితుడు ఈ ఉదాహరణ విని నవ్వసాగాడు. శ్రీరామకృష్ణులు ఇంకా నిత్యసిద్ధులు హోమపక్షి లాంటివారు. హోమపక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. అది గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు కిందకి పడుతూ ఉండగానే అది పగిలి పిల్ల బయటకు వస్తుంది. ఆ పిల్ల పక్షి కిందికి పడుతూ ఉన్నప్పుడు దానికి రెక్కలు మొలుస్తాయి, కళ్ళు తెరిపిడి పడతాయి. అయితే నేలను తాకగానే చిన్నాభిన్నమైపోతానని గ్రహించి అది అమ్మా ఎక్కడ ఉన్నావు అంటూ రివ్వున పైకి ఎగిరిపోతుంది. ప్రహ్లాదుడు కా అక్షరం దిద్దుతూనే కృష్ణుణ్ణి ఉద్దీపన కలిగి అతడి కన్నుల నుండి ప్రేమాశ్రువులు వర్షించాయి. శ్రీరామకృష్ణులు అరణికాష్టం హోమపక్షుల దృష్టాంతంతో నిత్యసిద్ధుల గురించి వివరిస్తూ తమ నిజస్థితులను సూచిస్తున్నారా ఏమిటి? శశిధర్ పండితుని వినమ్రతను చూసి శ్రీరామకృష్ణులు ముగ్ధులైనారు. అతడి స్వభావం గురించి భక్తులతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, పండితునిది చాలా మంచి స్వభావం. మట్టిగోడలు మేకులు దిగగొట్టడంలో ఎటువంటి కష్టమూ ఉండదు. కానీ రాతిగోడలో మేకు కొట్టబోతే మొన విరిగి మేకు వంగిపోతుంది, కానీ మేకు మాత్రం దిగదు. కొంతమంది ఉంటారు, 1000 సార్లు భగవత్ ప్రసంగాలు విని ఉంటారు, అయినా కూడా వారికి ఎటువంటి చైతన్యము కలుగదు. మొసళ్లకు కత్తితో కూడా ఘాటు పెట్టజాలము. శశిధర్: అయితే మొసలి పొట్టలోకి బల్లెం విసిరితే అది సాధ్యపడుతుంది. అందరూ నవ్వారు. సాధనే ప్రధానం, పాండిత్యం కాదు, వివేకం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, లెక్కలేనన్ని శాస్త్రాలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? మీ ఫిలాసఫీ. శ్రీరామకృష్ణులు ఫిలాసఫీని వ్యంగ్యంగా ఫెలాజఫీ అంటున్నారు. వల్ల ఒరిగేది ఏముంది? అందరూ నవ్వారు. శశిధర్ నవ్వుతూ, ఆ మాట నిజమే. శ్రీరామకృష్ణులు: పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వలన ఏమిటి ప్రయోజనం? విలువిద్య నేర్చుకునేటప్పుడు బాణాన్ని మొదటగా అరటి చెట్టు వైపు గురిపెట్టాలి, పెదప కాడ వైపు, ఆ తర్వాత దీపశిఖ వైపు గురిపెట్టాలి, తర్వాత ఎగురుతూ ఉన్న పక్షికేసి. అందుచేతనే మనస్సును మొదట సాకార రూపంలో సుస్థిరం చేసుకోవాలి. ఇంకా త్రిగుణాతీత భక్తులు కూడా ఉన్నారు. వారు నారదాదుల వలె నిత్యభక్తులు. ఆ భక్తిలో శ్యాముడు చిన్మయం, అతడి ధామం చిన్మయం. భక్తుడు కూడా చిన్మయమే. భగవంతుడు ఆయన ధామం, భక్తుడు అన్నీ నిత్యమే. భగవంతుడు ఆయన ధామం, భక్తుడు అన్నీ నిత్యమే. నేతి నేతి అంటూ జ్ఞాన విచారణ చేసేవాళ్ళు అవతారాన్ని అంగీకరించరు. హాజ్రా ఈ విషయాన్ని ఎంతో చక్కగా చెబుతాడు. భగవదవతారం భక్తుడి కొరకే, జ్ఞాని కొరకు కాదు. జ్ఞాని సోహం భావనలో మునిగి ఉంటాడు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత శశిధర్ పండితుడు మాట్లాడసాగాడు. శశిధర్: అయ్యా, ఈ బండరాతి మనస్తత్వాన్ని తొలగించుకోవటం ఎలా? విచారణకు అలవాటు పడిన కారణాన నవ్వును చూస్తే అది కేవలం నరాలు కండరాల కదలిక మాత్రమే కదా అని తోస్తోంది. దుఃఖాన్ని చూస్తే నాడీ వ్యవస్థ గుర్తుకు వస్తోంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అందుచేతనే నారాయణ శాస్త్రి శాస్త్రాలు చదవడం వల్ల వచ్చిన గొడవే ఇది మనిషిని తర్క విచారణలోకి తోసివేస్తుంది అనేవాడు. శశిధర్: అయ్యా, మరి మాకు మార్గాంతరం లేదా? శ్రీరామకృష్ణులు: ఉంది, అది విచక్షణ మార్గం. ఒక పాటలో ఇలా ఉంది: ఆమె కుమారుణ్ణి వివేకాన్ని అడుగు తత్వజ్ఞానం గురించి. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగం, ఇదే మార్గం. వివేకం కలుగుకుంటే మాట్లాడే మాటలు ఎన్నటికీ సరి అయినవిగా ఉండవు. సమాధ్యాయి పండితుడు చాలాసేపు వ్యాఖ్యానించిన పిదప భగవంతుడు నీరసుడు అన్నాడు. ఒక్కసారి ఎవరో, మా మామగారి ఆవుల కొట్టం నిండా గుర్రాలు ఉన్నాయి అన్నాడు. ఆవుల కొట్టంలో ఎక్కడైనా గుర్రాలు ఉంటాయా? నవ్వుతూ, నువ్వు గులాబ్జామ్లా అయిపోయావు. ఇక కొద్ది రోజులు రసంలో ఉండటం నీకు మంచిది. అది తక్కిన వారికి కూడా మంచిది. కేవలం కొద్ది రోజులే. శశిధర్ నవ్వుతూ, అయితే గులాబ్జామ్ బాగా మాడి బొగ్గులా అయిపోయిందే. శ్రీరామకృష్ణుడు: అది గోధుమ రంగులో ఉంది. అది సరి అయిన రంగు. హాజ్రా బాగా వేగి ఉంది. అది రసాన్ని ఇంకా బాగా పీల్చుకుంటోంది.
గీతాసారం వ్యాకులత కావాలి. శ్రీరామకృష్ణులు: విషయం ఏమిటంటే శాస్త్రాలు ఎక్కువగా చదివే అవసరం లేదు. ఎక్కువగా చదివితే తర్కం, విచారణ వచ్చివేస్తాయి. గీతను 10 సార్లు ఉచ్చరించినప్పుడు ఏదైతే ఉంటుందో అదే గీతాసారం అని నాంగ్టా తోతాపురి నాకు ఉపదేశించేవాడు. అంటే 10 సార్లు గీతా గీతా అని పలుకుతూ ఉంటే అది తాగి తాగి, త్యాగి త్యాగిగా మారిపోతుంది. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగమే మార్గం. అది ఎటువంటి అనురాగం? భగవంతుడి కొరకు ప్రాణాలు వ్యాకుల పడిపోవాలి. ఆవు వ్యాకులతతో దూడ వెంబడి పరిగెత్తినట్లు. శశిధర్: వేదాలలో సరిగ్గా ఇలానే చెప్పబడి ఉంది. ఆవు దూడ కొరకు ఎలా ఆరాటపడుతుందో మేము కూడా నీ కొరకు అలాగే ఆరాటపడుతున్నాం. శ్రీరామకృష్ణులు: వ్యాకులతతో పాటు విలపించాలి. వివేకం, వైరాగ్యం పొంది సర్వస్వాన్ని పరిత్యజించగలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నా సరే, లేక భక్తి మార్గంలోనైనా సరే, అటువంటి వ్యాకులత కలిగితే ఉన్మాద స్థితి ఏర్పడుతుంది. దుర్వాసునికి జ్ఞానోన్మాదం కలిగింది. సంసారుల జ్ఞానానికి, సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంసారుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. దీపపు వెలుగులో కేవలం తన ఇల్లు మాత్రమే ప్రకాశించినట్లు సంసారి జ్ఞానం కేవలం తన దేహం, ఇల్లు, కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకుమించి అతడు ఇక దేనిని అర్థం చేసుకోలేడు. సర్వసంగ పరిత్యాగి యొక్క జ్ఞానం సూర్యుని ప్రకాశం లాంటిది. ఆ ప్రకాశంతో ఇంటి లోపల బయటలా అంతా కానవస్తుంది. చైతన్యదేవుల జ్ఞానం జ్ఞానసూర్యుని ప్రకాశం కలిగి ఉండినది. మళ్ళీ ఆయనలో భక్తిచంద్రుడి చల్లటి వెన్నెల కూడా ఉండేది. బ్రహ్మజ్ఞానం, భక్తి, ప్రేమ రెండూ ఉండేవి. శ్రీరామకృష్ణులు చైతన్యదేవుల స్థితులను వర్ణిస్తూ తమ స్థితులను తెలుపుతున్నారా ఏమిటి? భావం, అభావం అన్ని మార్గాలే. భక్తి కలియుగంలో సులువైన మార్గం. శ్రీరామకృష్ణులు అభావముఖ చైతన్యం, భావముఖ చైతన్యం ఒకటి, భావ భక్తి మార్గం మరొకటి, అభావ నేతి జ్ఞాన విచారణ మార్గము ఉంది. నువ్వు అభావ మార్గం గురించి మాట్లాడుతున్నావు. అయితే అది చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడవేస్తుంది. ఆ స్థితిలో గురు శిష్యులు ఒకరినొకరు పరామర్శించుకోరు. జనకుని వద్దకు సుఖదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశం కొరకు వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు: నువ్వు గురుదక్షిణను ఇవ్వజాలవు. ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల భేదం తొలగిపోతుంది. భావం, అభావం అన్నీ మార్గాలే. అనంత మతాలు, అనంత మార్గాలు. అయితే ఒక విషయం, కలియుగానికి నారదీయ భక్తి మార్గమే సరి అయినది. ఈ మార్గంలో మొదటగా భక్తి జనిస్తుంది. భక్తి పరిపక్వమైనప్పుడు భావం, భావం కంటే శ్రేష్టమైనది మహాభావం. ప్రేమ, మహాభావం, ప్రేమలు సామాన్య జీవునికి కలుగవు. వీటిని పొందినవాడు యథార్థ వస్తువును అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు. శశిధర్: తత్వం గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో మాటల ద్వారా విశదపరచాల్సి ఉంటుంది. శ్రీరామకృష్ణులు: అనవసర విషయాలను కట్టిపెట్టి కేవలం సారపదార్థాన్ని మాత్రమే బోధించు. పంచమ పరిచ్ఛేదం. బ్రహ్మమే శక్తి, సర్వధర్మ సమన్వయం. శశిధర్ పండితుడు మణిమల్లిక్ సంభాషించసాగారు. మణిమల్లిక్ బ్రహ్మ సమాజ సభ్యుడు. శశిధర్ బ్రహ్మ సమాజపు గుణదోషాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని చిరునవ్వుతో ఇదంతా తిలకిస్తున్నారు. మధ్య మధ్యలో అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ఇలా అంటున్నారు: ఇదే సత్వగుణం యొక్క తమోభావం, వీరభావం. ఇది కూడా అవసరమే. అసత్యం, అన్యాయాలను చూస్తూ కిమ్మనకుండా ఉండరాదు. పతితురాలైన స్త్రీ నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుండి కూలద్రోయాలని చూసినప్పుడు వీరభావాన్ని ప్రదర్శించి ఇలా పలకాలి: ఓసి నీచురాలా, నా ఆధ్యాత్మిక జీవితానికి హాని కలిగించనించుతావా? ఎంత ధైర్యం! ఇప్పుడే నిన్ను చీల్చి చెండాడుతాను. మళ్లీ నవ్వి శశిధర్తో ఇలా అనసాగారు: మణిమల్లిక్ చాలా కాలంగా బ్రహ్మసమాజ సభ్యుడిగా ఉన్నాడు. అతడిలో నువ్వు నీ అభిప్రాయాలను చొప్పించకు. పాత సంస్కారాలు అంత సులువుగా పోతాయా ఏమిటి? ఒక ఊళ్ళో ధర్మపరాయుడైన హిందువు ఒకడు ఉండేవాడు. సర్వదా జగదంబను పూజిస్తూ ఆమె నామాన్ని జపించేవాడు. మహమ్మదీయులు ఆ ఊరిని జయించినప్పుడు ఆ భక్తుణ్ణి బలవంతంగా తమ మతంలోకి మార్పించారు. అతడితో నువ్విక మహమ్మదీయుడవు, ఇకపై నువ్వు కేవలం అల్లా నామాన్ని మాత్రమే జపించాలి అన్నారు. పాపం ఆ భక్తుడు అతి కష్టంతో అల్లా అల్లా అంటూ ఉచ్చరించసాగాడు. కానీ మధ్య మధ్యలో అప్రయత్నంగానే అతని నోట నుండి జగదంబ నామం వెలువడేది. దానితో మహమ్మదీయులు అతన్ని కొట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ భక్తుడు వారితో ఇలా అన్నాడు: అయ్యా, నన్ను చంపవద్దు. నేను అల్లా నామాన్ని జపించటానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. అయితే నా కంఠం వరకు మా జగదంబ నిండి ఉంది.
ఆమె మీ అల్లాను బయటకు నెట్టివేస్తోంది. అందరూ నవ్వారు. నవ్వుతూ శశిధర్తో, చూడు, మణిమల్లిక్కు ఏమీ చెప్పవద్దు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు రుచులను కలిగి ఉంటారు. వారి జీర్ణశక్తి కూడా వేరుగానే ఉంటుంది. అధికార భేదాలను అనుసరించి భగవంతుడు పలు మార్గాలను, మతాలను ఏర్పరిచాడు. అందరూ బ్రహ్మజ్ఞానానికి అధికారులు కాలేరు. అందుకే ఆయన మళ్ళీ సాకార పూజకు కావలసిన ఏర్పాట్లు కూడా చేశాడు. పిల్లల కొరకు తల్లి ఇంటికి చేపనొకదాన్ని తెప్పించిందనుకుందాం. ఆ ఒక్క చేపతోనే ఆమె పులుసు, వేపుడు, పలావు అన్నీ వండుతుంది. అందరూ పలావును జీర్ణించుకోలేరు కాబట్టి అలా అజీర్తితో బాధపడే వారి కోసమే ఆమె పులుసు వండుతుంది. మరికొందరు వేపుడు తినడం ఇష్టం. అందరి స్వభావాలు వేర్వేరుగా ఉంటాయి. మళ్ళీ అధికార భేదాలు కూడా ఉంటాయి. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, వెళ్ళి దైవదర్శనం చేసుకో, పిమ్మట తోటలో కాసేపు తిరుగు అని చెప్పి పంపించారు. సమయం సాయంత్రం 5:30 అవుతోంది. శశిధర్ పండితుడు తన మిత్రులతో ఆలయాలను సందర్శించే నిమిత్తం బయలుదేరాడు. వారితో పాటు కొందరు భక్తులు కూడా వెళ్లారు. కాసేపటి తర్వాత మాతో కలిసి శ్రీరామకృష్ణులు కూడా గంగా తీరపు స్నానఘట్టం వైపు వెళ్లసాగారు. ఆయన మాతో ఇలా అన్నారు: బాబూరాం చదువులు చదివి ఏం ప్రయోజనం అంటున్నాడు. గంగానది ఒడ్డున ఆయన మళ్ళీ శశిధర్ను కలిశారు. అతడితో, ఏమయ్యా, నువ్వు కాళీమాత దర్శనానికి వెళ్ళలేదా అన్నారు. శశిధర్, రండి, ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నాడు. శ్రీరామకృష్ణులు దరహాసవదనులై ప్రాంగణం గుండా కాళీ ఆలయం వైపుగా అడుగులు వేశారు. శశిధర్తో ఈ పాట వినమని చెప్పి తమ సుమధుర కంఠంతో పాడసాగారు. ప్రాంగణంలో వెళ్తూ శశిధర్తో, ఒక పాటలో ఇలా ఉంది అని ఇలా చెప్పారు: హృదయ కుహూరంలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయి కాళీస్వరూపాన్ని దర్శించు. ఆలయంలోకి వెళ్ళి శ్రీరామకృష్ణులు కాళీమాతకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆమె పాదాలను ఎర్ర మందారాలు, మారేడు పత్రాలు అలంకరించి ఉన్నాయి. వరాభయ ముద్రలు ధరించిన చేతులు. ఆమె బెనారస్ చీర కట్టుకుని సర్వాలంకార భూషితయై భక్తులపై కృపాదృక్కులు పరుపుతోంది. కాళీమాతను దర్శించి భూధరుని, అన్నయ్య, ఈ విగ్రహాన్ని రూపొందించినది నవీన్ భాస్కర్ అని విన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అవును, నాకు తెలుసు, కానీ నాకు ఈమె చిన్మయమూర్తి అన్నారు. శ్రీరామకృష్ణులు తిరిగి వస్తూ బాబూరాంను తమతో రమ్మని పిలిచారు. మా కూడా వెంట ఉన్నాడు. షష్ఠ పరిచ్ఛేదం. సాయంకాలం అయింది. గదికి పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య దశలో కూర్చున్నారు. బాబూరాం మా కూడా అక్కడే ఉన్నారు. ఈ మధ్య రాకాల్ శ్రీరామకృష్ణుల వద్ద వసించటం లేదు. అందువల్ల ఆయనకు సేవా శుశ్రూషలు సక్రమంగా జరగడం లేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ భావావేశ స్థితులలో ఉన్నప్పుడు ఆయన వారి స్పర్శను భరించలేరు. బాబూరాంతో సూచనప్రాయంగా ఇలా అన్నారు: నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఈ స్థితిలో నేను మరెవ్వరినీ నన్ను తాకనివ్వలేను. సంధ్యాది కర్మలు ఎన్నినాళ్ళు. శశిధర్ పండితుడు ఆలయాలను దర్శించి శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాలలో నుండే శశిధర్ను కొద్దిగా పలహారం స్వీకరించమన్నారు. శశిధర్ ఇంకా సంధ్య వార్చలేదని బదులు పలికాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై లేచి నిలబడి గానం చెయ్యసాగారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై ఇలా అన్నారు: సంధ్యాది కర్మలు ఎన్నినాళ్ళు? ఓం అని పలుకగానే మనస్సు భగవంతులో లీనం కానంతవరకే. శశిధర్, అయితే మరి నేను పలహారం స్వీకరించిన తర్వాత సంధ్యవార్చుతాను. శ్రీరామకృష్ణులు, నేను నీ వ్రతానికి భంగం కలిగించగోరను. తగిన సమయం ఆసన్నం కాకుండానే త్యజించటం మంచిది కాదు. కాయ బాగా పండిన తర్వాత పువ్వు దానంతట అదే రాలిపోతుంది. పచ్చిగా ఉన్న దశలో కొబ్బరి మట్టలను లాగివేయరాదు. అలా చేయడం వల్ల చెట్టు దెబ్బతింటుంది. సురేంద్ర బండిలో ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. మిత్రులను రమ్మని పిలుస్తున్నాడు. మహేంద్ర, బాబు నాతో వస్తారా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. పూర్తిగా బాహ్యస్పృహలోకి రాలేదు. ఆ స్థితిలోనే సురేంద్రతో, నీ గుర్రం మోయగలిగే దానికంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టకు అన్నారు. సురేంద్ర ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. బాబూరాం కొత్త కుండ. శశిధర్ సంధ్య వార్చడానికి వెళ్ళాడు. మా బాబూరాంలు కలకత్తాకు వెళ్లనున్నారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నోటమాట సరిగా రావడం లేదు, కాసేపు ఆగు. మా కూర్చున్నాడు.
శ్రీరామకృష్ణులు ఏం సెలవిస్తారోనని ఎదురు చూస్తున్నాడు. ఆయన బాబూరాంని కూడా కూర్చోమని సైగ చేశారు. బాబూరాం మాతో ఇంకా కొద్దిసేపు కూర్చుందాం అన్నాడు. శ్రీరామకృష్ణులు బాబూరాంను విసనకర్రతో విసరమన్నారు. బాబూరాం మా ఇద్దరూ కలిసి ఆయనకు వీయసాగారు. శ్రీరామకృష్ణులు మాతో ఆప్యాయంగా, ఇటీవల నువ్వు తరచూ రావటం లేదు, ఎందుకని? మా ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు, ఇంట్లో కాస్త పని ఉండటం చేత అంతే. శ్రీరామకృష్ణులు బాబూరాం ఏ స్థాయికి చెందినవాడో నేను నిన్న తెలుసుకున్నాను. అందుచేతనే అతన్ని ఇక్కడే ఉండమని ఇంతగా చెబుతున్నాను. పక్షి సకాలంలో గుడ్డును పొదుగుతుంది. విషయం ఏమిటంటే వీరందరూ పరిశుద్ధాత్ములు. కామినీ కాంచనాల గంధం ఇంకా వీరికి సోకలేదు. ఏమంటావ్? మా అవునండి, ఇంకా ఎటువంటి మచ్చ పడలేదు. శ్రీరామకృష్ణులు కొత్త కుండలో పాలు ఉంచితే చెడిపోవు. మా అవునండి. శ్రీరామకృష్ణులు బాబూరాం ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడప్పుడు నాకు ఏర్పడే స్థితుల కారణంగా బాబూరాం లాంటి వ్యక్తి ఒకరు నాతో పాటు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ అతడు కూడా ఒక్కసారిగా వచ్చి నాతో శాశ్వతంగా ఉండిపోలేడట. అందువల్ల లేనిపోని గొడవలు తలెత్తుతాయన్నాడు. నేను శని ఆదివారాలలో వస్తూ ఉండమని చెప్పాను. ఇంతలో శశిధర్ పండితుడు సంధ్యవార్చుకుని తిరిగి వచ్చాడు. అతడితో పాటు భూధర్, అతడి అన్నయ్య. భూధర్ అన్నయ్య చివరి రోజుల్లో కాశీలో ఏకాంతవాసం చేసి ఆధ్యాత్మిక సాధనలో గడిపాడు. అవసాన కాలంలో సర్వదా శ్రీ రామకృష్ణుల గురించే చింతన చేసేవాడు. వచ్చారు. శశిధర్ పలహారం స్వీకరించబోతున్నాడు. భూధర్ అన్నయ్య ఇలా అన్నాడు. అయ్యా, మరి మా గతి ఏం కాను? మాకు మార్గం ఏమిటో కాస్త సెలవియ్యండి. శ్రీరామకృష్ణులు మీరు ముముక్షువులు. వ్యాకులత కలిగితే భగవంతుడు లభిస్తాడు. శ్రాద్ధ భోజనాన్ని తినవద్దు. అక్రమ సంబంధం కలిగి ఉన్న స్త్రీ వలె సంసారంలో జీవించండి. ఆమె ఇంట్లోని పనులనన్నింటినీ ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మనస్సు మటుకు రాత్రింబవళ్ళు తన విటుడి మీదనే ఉంటుంది. సంసారంలో మీ కర్తవ్యాలు నిర్వర్తించండి. అయితే మనస్సును మాత్రం సదా భగవంతునిపైనే నిలిపి ఉంచండి. శశిధర్ పలహారం తింటున్నాడు. ఆసనం మీద కూర్చొని తినమని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు. శశిధర్ పలహారం తిన్నాక అతడితో ఇలా అన్నారు. మీరు గీత చదివారు కదా, అందులో ఇలా ఉంది. ఎవనినైతే జనులు గౌరవిస్తారో అతనిలో భగవంతుని శక్తి విశేషంగా ఉంటుంది. శశిధర్ యద్యద్ విభూతి మత్ సత్వం శ్రీ మధుర్జిత మేవ వా. శ్రీరామకృష్ణులు మీలో ఆయన శక్తి ఉండనే ఉంది. శశిధర్ అయ్యా, నేను చేపట్టిన వ్రతాన్ని పట్టుదలతో పూర్తి చేయాలా? శ్రీరామకృష్ణులు ఎంతో కష్టం మీద అవును అన్నారు. తర్వాత వేరే మాటల ద్వారా ఆ ప్రస్తావనను అంతటితోనే ఆపివేశారు. శ్రీరామకృష్ణులు శక్తిని అంగీకరించవలసిందే. విద్యాసాగర్ నన్ను భగవంతుడు కొందరికి అధికంగా శక్తిని ఇచ్చాడా ఏమిటి అని అడిగాడు. అందుకు నేను మరి అలా కాని పక్షంలో ఒకే వ్యక్తి 10 మందిని ఎలా హతమార్చగలుగుతున్నాడు? శక్తి విశేషంగా అభివ్యక్తం కానట్లయితే క్వీన్ విక్టోరియాకు అంతటి గౌరవ మర్యాదలు ఎలా? ఈ విషయం ఒప్పుకుంటావా లేదా అని అడిగాను. అతడు ఒప్పుకుంటానండి అన్నాడు. శశిధర్ లేచి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతని మిత్రులు కూడా ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో ఇలా అన్నారు. మళ్ళీ రండి. గంజాయి తాగేవాడికి మరో గంజాయి తాగేవాడిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఒక్కోసారి నొకరు కౌగిలించుకుంటారు కూడా. వేరే ఎవరినైనా చూస్తే మొహం తిప్పుకుంటారు. ఆవు తన దూడను ప్రేమతో నాకుతూ ఉంటుంది. కానీ వేరే ఆవులను చూస్తే కొమ్ములతో పొడుస్తుంది. అందరూ నవ్వారు. శశిధర్ వెళ్ళిపోయిన పిదప శ్రీరామకృష్ణులు ముసిముసి నవ్వులు నవ్వుతూ అతడు ఒక్క రోజుల్లోనే డైల్యూట్ అయిపోయాడు. చూసావా ఎంతటి వినయభావమో, నేను చెప్పినదంతా ఒప్పుకున్నాడు అన్నారు. శుక్లపక్ష సప్తమి పశ్చిమ మొగసాలలో వెన్నెల కురుస్తోంది. శ్రీరామకృష్ణులు ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. మా ప్రణామం చేశాడు. ఆయన ఆప్యాయంగా ఏమిటి వెళ్తావా అని అడిగారు. మా అవునండి వెళ్తాను. శ్రీరామకృష్ణులు ఒకరొక్కరి చొప్పున అందరి ఇళ్లకు వెళ్ళాలని ఒకసారి అనుకున్నాను. మీ ఇంటికి కూడా వస్తాను. ఏమంటావు? మా అయ్యా తప్పక రండి. అది నా మహద్భాగ్యం. సప్తమ పరిచ్ఛేదం. గురువారం జూలై 3, 1884. శ్రీరామకృష్ణులు బలరాం ఇంట భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఆయన ప్రసన్న వదనంలో చిరుదరహాసం తొణికిసలాడుతోంది. ఆహ్లాదంగా భక్తులతో సంభాషిస్తున్నారు. నేడు ఆషాఢ శుక్ల దశమి. జగన్నాథస్వామి పునర్యాత్ర రథోత్సవం దినం.
బలరాం ఇంట జగన్నాథస్వామికి నిత్య పూజా నైవేద్యాలు జరుగుతాయి. ఒక చిన్న రథం కూడా ఉంది. ఈ రథాన్ని ఇంటి 2వ అంతస్తులో నివసారాలో తిప్పుతారు. పునర్యాత్ర సందర్భంగా బలరాం శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. గత జూన్ 25 బుధవారం నాడు రథయాత్ర మొదటి రోజు. ఆనాడు శ్రీరామకృష్ణులు ఈశాన్ ముఖోపాధ్యాయ ఆహ్వానాన్ని మన్నించి టంటన్లోని అతడి ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రమే కాలేజీ స్ట్రీట్లో భూధర్ ఇంటికి వెళ్లి మొదటిసారిగా శశిధర్ పండితుని కలుసుకున్నారు. 3 రోజుల క్రితం దక్షిణేశ్వరంలోని కాళీ ఆలయంలో శశిధర్ శ్రీరామకృష్ణులను రెండవసారి కలుసుకున్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని అనుసరించి బలరాం నేడు శశిధర్ పండితుణ్ణి తన ఇంటికి ఆహ్వానించాడు. పండితుడు హిందూ ధర్మంపై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. అతడిలో భక్తి బీజాలు నాటి ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పటానికి శ్రీరామకృష్ణులు పిలిపించారో ఏమో. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ముందు చావడి గదిలో కూర్చొని మాట్లాడుతున్నారు. రామ్, మా, బలరాం, మనోమోహన్, పలువురు యువభక్తులు బలరాం తండ్రి కూర్చొని ఉన్నారు. బలరాం తండ్రి నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవుడు. ఆయన ఎక్కువగా బృందావనంలోనే ఉంటాడు. అక్కడ ఒక తోటలో వారు కట్టించిన శ్యామసుందర ఆలయం ఉంది. ఈయన అక్కడే ఏకాంతవాసం చేస్తూ శ్యామసుందరుని పూజా నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చూస్తూ ఉంటాడు. బృందావనంలో తన సమయాన్నంతా భగవంతుని సేవించటంలోనే గడుపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చైతన్య చరితామృతం తదితర భక్తి గ్రంథాలను పఠిస్తూ ఉంటాడు. మరొకప్పుడు పువ్వులు కోసి తెచ్చి మాలలు కడుతూ ఉంటాడు. వేరొకప్పుడు వైష్ణవ భక్తులను ఆహ్వానించి వారిని సేవిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులను దర్శించి తరువాత బలరాం తన తండ్రికి ఎన్నో ఉత్తరాలు వ్రాసి ఆయనను కలకత్తాకు రప్పించాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా అన్నారు. అన్ని మతాలలోనూ మా మతమే గొప్పదన్న భావాలు ఉన్నాయి. వైష్ణవులలో ఈ భావం మరీ ఎక్కువగా ఉంది. వేరువేరు మతస్థులు పరస్పరం పోట్లాడుతూ ఉంటారు. సమన్వయం చేయటం ఎలాగో వారికి తెలియటం లేదు. సర్వధర్మ సమన్వయం. వైష్ణవులు శాక్తేయులు. శ్రీరామకృష్ణులు బలరాం తండ్రి తదితర భక్తులతో వైష్ణవుల గ్రంథం భక్తమాల మంచి పుస్తకమే. ఎంతోమంది వైష్ణవ భక్తుల చరిత్రలు అందులో ఉన్నాయి. అయితే మా మార్గమే సరైనది అన్నట్లు పుస్తకం ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది. జగజ్జనని విష్ణు మంత్రం స్వీకరించిందని కూడా అందులో ఒకచోట రాసి ఉంది. ఒకసారి నేను మధుర్ బాబుతో వైష్ణవ్ చరణ్ గురించి బాగా ప్రశంసించి అతన్ని తన ఇంటికి ఆహ్వానించేలా చేశాను. మధుర్ అతడికి ఎన్నో మర్యాదలు చేశాడు. వెండి కంచంలో ఉపాహారం పెట్టించాడు. అంతా అయ్యాక వైష్ణవ్ చరణ్ మధుర్ ఎదుటే మీరు ఎన్నైనా చెప్పండి, వైష్ణవ మంత్రం స్వీకరించకుండా ఏదీ సాధ్యపడదు అన్నాడు. అది విని మధుర్ కళ్ళెర్ర చేశాడు. అతడు శాక్తేయుడు, దేవి ఉపాసకుడు. వెంటనే నేను వైష్ణవ్ చరణ్ని మోచేత్తో పొడిచాను. శ్రీమద్ భాగవతంలో కూడా ఇటువంటి భావాలు ఉన్నాయని విన్నాను. కృష్ణమంత్రం పుచ్చుకోకుండా భవసాగరాన్ని దాటే ప్రయత్నం కుక్కతోక పట్టుకుని మహాసముద్రాన్ని దాటే ప్రయత్నం లాంటిది అని అందులో ఉన్నట్లు విన్నాను. అన్ని మతాల వారు మా మతమే గొప్పదని చెప్పుకుంటారు. శాక్తేయులు కూడా వైష్ణవులను చిన్నపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు నౌకను నడిపి జనులను భవసాగరాన్ని దాటింపచేసే నావికుడు అంటూ ఉంటారు వైష్ణవులు. అందుకు జవాబుగా శాక్తేయులు, ఆ మాట నిజమే. ఎందుకంటే మా అమ్మ రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఆమె స్వయంగా వచ్చి జనులను తరలిస్తుందా ఏమిటి? అందుకనే ఆమె ఈ పనికి కృష్ణుణ్ణి నియమించుకుంది అని చురక అంటిస్తూ ఉంటారు. అందరూ నవ్వారు. లోకులు తమ తమ మతాలను పట్టుకుని ఎంతగా అహంకారం చూపుతుంటారని. కామార్పుకూర్ దగ్గరలోని గ్రామాలలో అనేక మంది సాలెవాళ్లు ఉండేవారు. వారిలో చాలామంది వైష్ణవులు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు నూలు వడుకుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఏ విష్ణువును పూజిస్తూ ఉంటావు? సృష్టిని పాలించే విష్ణువునా? ఓ, మేము అతన్ని తాకనైనా తాకం. నువ్వు మొక్కే శివుడు ఎవరు? మేము ఆత్మారామ శివుణ్ణి ప్రార్థిస్తాం. లేకుంటే నువ్వు ఆరాధించే హరి గురించి మాకు కాస్త చెప్పబోయి చూద్దాం అంటూ ఉంటారు. ఒకవైపు మగ్గాలు నేస్తూ ఉంటారు, మరోవైపు ఇలా బడాయికి పోతూ ఉంటారు. రతితల్లి రాణి కాత్యాయనికి ఆంతరంగికురాలు వైష్ణవ్ చరణ్ జట్టుకు చెందినది. వైష్ణవ్ దురభిమాని. నా వద్దకు తరచూ వస్తూ ఉండేది.
ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది. ఒకసారి నేను కాళీమాత ప్రసాదం స్వీకరించడం చూసింది. అంతే. ఆనాటి నుండి ఆమె ఇక్కడకు వస్తే ఒట్టు. వీటిని అన్నింటినీ సమన్వయపరిచిన వాడే నిజమైన మనిషి. చాలామంది తమ మార్గం మాత్రమే సరైనది అన్నట్లు ఏకపక్షవాదులుగా ఉంటారు. అయితే నేను అన్నింటినీ ఒక్కటిగానే దర్శిస్తాను. శాక్తం, వైష్ణం, వేదాంతం అన్ని మతాలు ఆ ఒక్క సత్యాన్నే ధ్యేయంగా చేసుకుని ఉన్నాయి. ఎవరైతే నిరాకారమో ఆయనే సాకారంగా కూడా ఉన్నాడు. ఆయనే నానా రూపాలు ధరించి ఉన్నాడు. నిర్గుణుడు నాకు తండ్రి, సగుణుడు తల్లి. నేను ఎవరిని నిందించగలను, ఎవరిని పూజించగలను? త్రాసు యొక్క సిబ్బులు రెండు ఒకే బరువును కలిగి ఉంటాయి. వేదాలు ఎవరి గురించి వర్ణించాయో ఆ సచ్చిదానందుణ్ణి గురించే తంత్రాలు, పురాణాలు కూడా వర్ణించాయి. నిత్యం, లీలలు రెండు ఒకే వస్తువుకు చెందినవి. వేదాలు ఓం సచ్చిదానంద బ్రహ్మ, తంత్రాలు ఓం సచ్చిదానంద శివ, కేవలం శివుడే. పురాణాలు ఓం సచ్చిదానంద కృష్ణ అంటున్నాయి. వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ ఆ ఒక్క సచ్చిదానందుని గురించే వర్ణిస్తూ ఉన్నాయి. వైష్ణవ శాస్త్రాలలో కూడా కృష్ణుడే కాళీ అయి ఉన్నట్లు వ్రాయబడి ఉంది. అష్టమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల పరమహంస స్థితి. శ్రీరామకృష్ణులు కాసేపు వసారాలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆయన గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు విశ్వంభరుని కుమార్తె ఆయనకు నమస్కరించింది. ఆ అమ్మాయికి 6 లేక 7 సంవత్సరాల వయస్సు. ఆమె శ్రీరామకృష్ణులతో మాట్లాడసాగింది. ఆమెతో పాటు అదే ఈడుగల పిల్లలు 2-3 అక్కడే ఉన్నారు. విశ్వంభరుని కుమార్తె శ్రీరామకృష్ణులతో, నేను నీకు నమస్కారం చేశాను, నువ్వు చూడనే లేదే అంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఓ, నేను గమనించనే లేదే. విశ్వంభరుని కుమార్తె, అయితే ఆగు, మళ్ళీ నమస్కారం చేస్తాను. ఆగాగు, ఆ కాలికి కూడా నమస్కారం చేస్తాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ కూర్చున్నారు. నుదుటిని నేలకు తాకించి ఆ అమ్మాయికి ప్రతి నమస్కారం చేశారు. ఆమెను ఏదైనా పాడమన్నారు. ఆ అమ్మాయి, మా అమ్మ తోడు, నిజంగా నాకు పాడటం రాదు అంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడమని కోరేసరికి ఆ అమ్మాయి, అమ్మ మీద ఒట్టు పెట్టాక కూడా మళ్ళీ అలా అడగవచ్చా అంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఆ అమ్మాయితో హాస్యాలాడుతూ ఇలా పాడారు. ఈ పాట విన్న పిల్లలతో సహా అక్కడున్న వారందరూ కడుపుబ్బా నవ్వసాగారు. శివరాం బాల్య సంఘటనలు, పరమహంస ఉన్మాద స్థితి. శ్రీరామకృష్ణులు భక్తులతో పరమహంస స్వభావం పూర్తిగా 5 సంవత్సరాల బాలుని పోలి ఉంటుంది. అతడు సర్వము చైతన్యమయంగా దర్శిస్తాడు. ఒకసారి నేను కామార్పుకూర్లో ఉంటున్నప్పుడు రామ్లాల్ తమ్ముడికి, శ్రీరామకృష్ణుల అన్న కుమారుడు, పేరు శివరాం, 4 లేక 5 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చెరువు దగ్గర మిడతలు పడుతున్నాడు. గాలికి ఆకులు కదులుతూ ఉంటే, ఉష్, చప్పుడు చేయవద్దు, నేను మిడతలను పడుతున్నాను అనసాగాడు ఆకులతో. మరోసారి కుండపోతగా వర్షం కురుస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. నాతో పాటు గదిలో ఉన్నాడు. ఆ సమయంలో తలుపు తీసి బయటకు వెళ్ళాలి అంటాడు. నేను చీవాట్లు పెట్టేసరికి బిక్కుబిక్కుమంటూ గదిలోనే కూర్చుండిపోయాడు. మధ్య మధ్యలో బయటకు తొంగి చూస్తున్నాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా, చిన్నాన్న చూడు, వారు చెకుముకి రాళ్ళు కొడుతున్నారు అనేవాడు. పరమహంస ఒక చిన్నపిల్లవాని వంటివాడు. తన వారు, పరాయివారు అన్న తేడా ఉండదు. సాంసారిక సంబంధాల గురించి ఎటువంటి లక్ష్యం ఉండదు. ఒకరోజు రామ్లాల్ తమ్ముడు, నువ్వు మా చిన్నాన్న లేక మామయ్యవా? నువ్వు మా చిన్నాన్నవా లేక మామయ్యవా అని అడిగాడు. పరమహంస ప్రవర్తించే తీరు పసిబాలుని పోలి ఉంటుంది. తాను ఎక్కడ తిరుగుతున్నాడో ఎరుక ఉండదు. సర్వత్రా బ్రహ్మమయంగా దర్శిస్తాడు. తాను ఎక్కడకు వెళ్తున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో బొత్తిగా పట్టించుకోడు. రామ్లాల్ తమ్ముడు హృదయ్ ఇంట దుర్గాపూజ చూడటానికి వెళ్ళాడు. ఇంటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా ఎటో వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల కుర్రవాడిని చూసి దారిన పోయేవాళ్ళు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. వాడు కేవలం పందిరి అన్నాడు. అంటే దుర్గాపూజ జరిగే చోట వేసిన పెద్ద పందిరి అని అతడి భావం. ఎవరి ఇంటికి వచ్చావు అని అడిగేసరికి అన్నయ్య అని చెప్పాడు. పరమహంసకు ఒక్కోసారి ఉన్మాద స్థితి కలుగుతుంది. నాకు ఆ స్థితి కలిగినప్పుడు స్వలింగాన్నే శివలింగంగా భావించి పూజించేవాడిని. సజీవ లింగ పూజ. ఒక్కోసారి ముత్యం కూడా తొడిగేవాడిని. అయితే ఇప్పుడు అలా చేయలేను. పూర్ణజ్ఞాని అయిన పిచ్చివాడు శ్రీరామకృష్ణులు.
దక్షిణేశ్వర ఆలయ ప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజులకు ఒక పిచ్చివాడు అక్కడకు వచ్చాడు. అతడు పరిపూర్ణ జ్ఞాని. చిరిగిన చెప్పులు తొడుక్కొని ఉన్నాడు. ఒక చేతిలో వెదురుకర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న మట్టి పిడత పట్టుకొని ఉన్నాడు. గంగలో మునక వేసి వచ్చాడు. సంధ్య వార్చడం లాంటిది ఏదీ చేయలేదు. మూటలో కట్టి ఉన్నదేదో తిన్నాడు. తర్వాత కాళీ ఆలయంలోకి వెళ్ళి స్తోత్రపాఠాలు చదివాడు. ఆలయం కంపించిపోయింది. ఆ సమయంలో ఆలయంలో హలదారి ఉన్నాడు. ఆలయ ధర్మసత్రంలో ఆ పిచ్చివాడికి అన్నం పెట్టలేదు. అతడు ఆ తిరస్కృతిని ఏమాత్రం పట్టించుకోలేదు. పారవేసిన ఎంగిలి ఆకులలోని మెతుకులు ఏరి తినసాగాడు. ఒక్కొక్కసారి కుక్కలను పక్కకు తోసి తింటున్నాడు. కుక్కలు అతన్ని ఏమీ చేయలేదు. హలదారి అతడి వెంటే వెళ్ళి, "నువ్వు ఎవరవు? పూర్ణజ్ఞానివా?" అని అడిగాడు. అతడు, "అవును, నేను పూర్ణజ్ఞానినే, ష్" అన్నాడు. హలదారి నాకు ఈ విషయం చెప్పేసరికి నా గుండెలు దడదడలాడాయి. హృదయను గట్టిగా పట్టుకొని, "అమ్మా, నాక్కూడా ఇదే గతి పడుతుందా?" అంటూ ఏడ్వసాగాను. మేము ఆ పిచ్చివాడిని చూడవెళ్ళాం. మాతో అత్యున్నత జ్ఞానం గురించిన విషయాలు ఎన్నో మాట్లాడేవాడు. అయితే మరెవరైనా వస్తే మళ్ళీ పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. అతడు వెళ్ళిపోయేటప్పుడు హలదారి చాలా దూరం వరకు వెళ్ళి అతన్ని సాగనంప వెళ్ళాడు. ఆలయ ద్వారం దాటాక హలదారితో ఇలా అన్నాడు, "ఇక నీకు చెప్పవలసింది ఏముంది? ఈ మడుగులోని నీరు గంగాజలం. ఈ రెండిటి మధ్య భేదబుద్ధి తొలగిపోయిన నాడు పరిపూర్ణ జ్ఞానం కలిగిందని తెలుసుకో." ఇలా పలికి అతడు గబగబా వెళ్ళిపోయాడు. నవమ పరిచ్ఛేదం. పాండిత్యం, తపస్సు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. తక్కిన భక్తులు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, "శశిధర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి?" మా, "అతడు ఉత్తముడండి." శ్రీరామకృష్ణులు, "చాలా బుద్ధిమంతుడు కదా?" మా, "అవునండి, గొప్ప పాండిత్యం కలవాడు." శ్రీరామకృష్ణులు, "ఎవరి పట్లయితే అనేక మంది జనులు గౌరవ మర్యాదలు చూపుతారో అతడిలో దైవీ శక్తి విశేషంగా ఉంటుందని గీతలో చెప్పబడి ఉంది. కానీ అతడు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది. కేవలం పాండిత్యం ఉంటే ఏం ప్రయోజనం? కొద్దిగా తపస్సు చెయ్యాలి, కొద్దిగా సాధనలు చెయ్యాలి. గౌరీ పండితుడు నారాయణ శాస్త్రి బేల్ఘరియాలో కేశవ్ని కలిసిన సంఘటన. గౌరీ పండితుడు సాధనలు చేశాడు. అతడు హరేరే నీరాలంబ లంబోదర అని స్తవం చేయగానే పండితులంతా అతడి ముందు వానపాములే అయిపోయేవారు. అదేవిధంగా నారాయణ శాస్త్రి కూడా. అతడు కేవలం పండితుడే కాదు, సాధకుడు కూడా. నిరంతరాయంగా 25 సంవత్సరాల పాటు శాస్త్రాధ్యయనం చేశాడు. న్యాయశాస్త్రం ఒక్కటే 7 సంవత్సరాలు చదివాడు. అయినప్పటికీ హరహర అంటూనే అతడికి భావావేశం కలిగేది. జైపూర్ రాజు అతన్ని తన ఆస్థాన పండితుడిగా నియమించదలిచాడు. అయితే అతడు ఆ పనికి ఒప్పుకోలేదు. తరచూ దక్షిణేశ్వరం వచ్చి వసిస్తూ ఉండేవాడు. వశిష్ఠాశ్రమం వెళ్ళి తపస్సు చేయాలని అతనికి తీవ్ర ఆకాంక్ష జనించింది. వెళ్ళిపోతానని నాతో చాలాసార్లు చెప్పాడు. అయితే నేను అక్కడకు వెళ్ళవద్దని వారించేవాడిని. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేయాలి సాధనలు అనసాగాడు. అతడి మొండి పట్టుదల చూసి చివరకు నేను అతన్ని వెళ్ళమని చెప్పాను. తరువాత అతడు చనిపోయాడని, తపస్సు చేస్తూ ఉండగా భైరవుడు వచ్చి చెంపదెబ్బ కొట్టాడని ఎవరూ చెబుతూ ఉండగా విన్నాను. లేదు, అతడు జీవించే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే మేము అతన్ని రైలు ఎక్కించి వస్తున్నాం అంటారు మరికొందరు. నేను కేశవసేన్ను కలుసుకోబోయే ముందు అతడు ఎటువంటి వ్యక్తో చూసి రమ్మని నారాయణ శాస్త్రిని పంపాను. అతడు చూసి వచ్చి కేశవ్ జపం చేయడంలో సిద్ధుడు అన్నాడు. నారాయణ్కు జ్యోతిష్యం కూడా తెలుసు. అతడు కేశవ్ది అదృష్ట జాతకం. అతడితో నేను సంస్కృతంలో మాట్లాడాను. అతడు వంగ భాషలో మాట్లాడాడు అన్నాడు. అటుపై నేను హృదయను వెంట పెట్టుకుని బేల్గరియాలోని ఉద్యాన వాటికకు కేశవ్ను చూడ వెళ్ళాను. అతన్ని చూడగానే నేను, ఇతడి తోక ఊడిపోయింది, ఇతడు నీటిలోనూ నివసించగలడు, నేల మీద నివసించగలడు అన్నాను. నన్ను పరీక్షింపనించి కేశవ్ 3 బ్రహ్మసమాజ భక్తులను నా వద్దకు పంపాడు. వారిలో ప్రసన్నుడు కూడా ఉన్నాడు. వారి పని రాత్రింబవళ్లు నన్ను పరిశీలించి ఆ విషయాలను కేశవ్కు విన్నవించటం. వారు రాత్రిపూట నాగదిలోనే నిద్రపోయారు. కేవలం దయామయుడు దయామయుడు అంటున్నారు. నాతో, మీరు కేశవ్ బాబును అనుసరించండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు. నేను సాకార రూపాన్ని పూజిస్తాను అని వారితో అన్నాను. అయినప్పటికీ వారు దయామయుడు దయామయుడు అనటం మానలేదు. అప్పుడు నాకు ఒక వినూత్న స్థితి కలిగింది.
ఆ స్థితిలో వారిని గది నుండి బయటకు వెళ్ళిపోమ్మని చెప్పాను. వారిని గదిలోకి రానివ్వలేదు. ఆ రాత్రి వారు వసారాలోనే పడుకున్నారు. కెప్టెన్ కూడా నన్ను మొదటిసారి చూసినప్పుడు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. మైకేల్ నారాయణ శాస్త్రిలా సంభాషణ. నారాయణ్ అక్కడ ఉంటున్నప్పుడు ఒకరోజు మైకేల్ మధుసూదన్ దత్తా న్యాయవాది, వంగభాషలో పేరు మోసిన కవి, క్రైస్తవ మతం పుచ్చుకున్నవాడు. మధుసూదన్ దత్తా వచ్చాడు. మధుర్బాబు పెద్ద కుమారుడు ద్వారికాబాబు అతన్ని వెంట పెట్టుకు వచ్చాడు. ఆలయ యాజమాన్యానికి ఆలయం పక్కనున్న మందుగుండు కార్ఖానా యజమానులతో ఏదో వ్యాజ్యం ఉంది. ఆ విషయమై మైకేల్ సలహా తీసుకోవడానికి అతన్ని పిలుచుకువచ్చారు. కార్యాలయం పక్కనున్న పెద్ద గదిలో అతన్ని కలుసుకున్నాం. నేను నారాయణ శాస్త్రిని అతడితో మాట్లాడమన్నాను. మైకేల్ సంస్కృతంలో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. తప్పులు దొర్లాయి. అందువల్ల సంభాషణ వంగభాషలోనే సాగింది. నారాయణ శాస్త్రి మైకేల్ను మీరు మతం ఎందుకు మార్చుకున్నారు అని అడిగాడు. మైకేల్ తన పొట్టను చూపిస్తూ ఈ పొట్టకూటి కోసమే అన్నాడు. నారాయణ్ పొట్టకూటి కోసం మతం మార్చుకునే వాడితో నేను ఏమిటి మాట్లాడేది అన్నాడు. అప్పుడు మైకేల్ నాతో మీరు ఏమైనా సెలవివ్వండి అన్నాడు. నేను నాయనా ఎందుకనో నాకు మాట్లాడబుద్ధి పుట్టడం లేదు. నా నోటిని ఎవరో నొక్కి పెడుతున్నట్లుగా ఉంది అన్నాను. కామినీ కాంచన ఆసక్తి మనిషిని నీచుణ్ణి చేస్తోంది. విషయాసక్తుల పూజ. శ్రీరామకృష్ణులను దర్శించేందుకు చౌదరి వస్తున్నాడా లేదా అన్న ప్రస్తావన వచ్చింది. మనోమోహన్ చౌదరి రావడం లేదు. ఫరీద్పూర్ నుండి శశిధర్ వస్తున్నాడు. అందువల్ల రానని చెప్పాడు. చౌదరి ఎంఏ చదువుకున్నవాడు. నెలకు 300-400 రూపాయలను జీతం సంపాదిస్తాడు. భార్య చనిపోయినప్పుడు తీవ్ర వైరాగ్యం కలిగింది. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామకృష్ణులు అతడిది ఎంతటి నీచబుద్ధి! బాగా చదువుకున్నానన్న అహంకారం. పైగా రెండవ పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచాన్ని గడ్డిపోచలా చూస్తాడు. భక్తులతో ఈ కామినీ కాంచనాల ఆసక్తి మనిషిని నీచుణ్ణి చేసివేసింది. హరమోహన్ మొదట్లో వచ్చేటప్పుడు అతడిలో చాలా మంచి లక్షణాలు ఉండేవి. అతన్ని చూడాలని నేను ఆరాటపడిపోయేవాడిని. అప్పుడు అతడి వయసు 17 లేక 18 సంవత్సరాలు. ఇక్కడకు రమ్మని చెప్పి నేను తరచూ కబురు పంపేవాడిని. అయితే అతడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడు. మొదట్లో తన మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. సంసారానికి సంబంధించిన ఏ చీకు చింత ఉండేది కాదు. ఇప్పుడు వేరు కాపురం పెట్టాడు. రోజు బజారుకు వెళ్ళి భార్య కొరకు సరుకులు తెస్తూ ఉంటాడు. అందరూ నవ్వారు. ఒకరోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు. నేను అతడితో ఇక్కడి నుండి వెళ్ళిపో, నిన్ను తాకితే నా ఒళ్ళు జల్దరిస్తుంది అన్నాను. కర్తాబాజా సాంప్రదాయానికి చెందిన చంద్ర చటర్జీ వచ్చాడు. అతడి వయసు 60 లేక 65 సంవత్సరాలు ఉంటుంది. అతడి నోట ఎప్పుడూ కర్తాభాజా సంప్రదాయానికి చెందిన గేయాలే. శ్రీరామకృష్ణుల పాదాలను స్పృశించ వెళ్ళాడు. అయితే ఆయన అందుకు అనుమతించలేదు. జగన్నాథస్వామిని దర్శించడానికి శ్రీరామకృష్ణులు ఇంట్లోపలకు వెళ్లారు. ఇంట్లోని స్త్రీలు ఆయనను దర్శించి ప్రణామం చేశారు. తర్వాత ఆయన హాలులోకి తిరిగి వచ్చారు. నవ్వుతూ ఇలా అన్నారు. నేను శౌచానికై వెళ్ళాను. తర్వాత బట్టలు మార్చుకుని జగన్నాథుని దర్శించాను. కొన్ని పువ్వులు పళ్ళు సమర్పించాను. తర్వాత సంభాషణను కొనసాగించారు. విషయాసక్తుల పూజ జపతపాలు కేవలం ఆ సమయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ ఎరుగని వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు ఆయన నామాన్ని జపిస్తూ ఉంటాడు. కొంతమంది మనస్సులోనే సర్వదా రామ్ ఓం రామ అంటుంటారు. జ్ఞాన మార్గగాములు కూడా సోహం అంటూ జపం చేస్తూనే ఉంటారు. కొంతమందికి నాలుక ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. సర్వదా స్మరణ మననలు చేయాలి. 10వ పరిచ్ఛేదం. బలరాం ఇంట్లో శశిధర్ ప్రభృతులతో శ్రీరామకృష్ణులు సమాధి. ఇంతలో శశిధర్ పండితుడు ఒకరిద్దరు మిత్రులతో గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మేమందరం పెళ్లి కుమార్తె చెలికత్తెల్లాగా వరుడు ఎప్పుడు వస్తాడా అని శయ్య వద్ద ఎదురు చూస్తున్నాం. శశిధర్ నవ్వసాగాడు. గది అంతా భక్తులతో నిండి ఉంది. డాక్టర్ ప్రతాప్, బలరాం తండ్రి కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, జ్ఞానికి మొదటి లక్షణం శాంత స్వభావాన్ని కలిగి ఉండటం, రెండవది అహంకారరహితంగా ఉండటం.
జ్ఞానికి మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు సాధువు సమక్షంలో త్యాగిగా ఉంటాడు. పనిలో నిమగ్నమైనప్పుడు, ఉదాహరణకు లెక్చర్ ఇచ్చేటప్పుడు సింహసదృశుడై ఉంటాడు. భార్యతో మాట్లాడేటప్పుడు హాస్యారస ప్రియుడై ఉంటాడు. అందరూ నవ్వారు. విజ్ఞాని స్వభావం వేరైనది. చైతన్యదేవుల వలె బాలుడిలా, పిచ్చివాడిలా, జడునిలా, పిశాచిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. బాలక స్వభావంలో కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి. బాల్యం, కౌమారం, యవ్వనం, కౌమారావస్థలో పరిహాసాలు ఆడతాడు. ఉపదేశాలు ఇచ్చేటప్పుడు యవ్వనావస్థలో ఉంటాడు. శశిధర్, ఎటువంటి భక్తి వల్ల భగవంతుణ్ణి పొందగలం? 3 రకాల భక్తి. అచంచల విశ్వాసం, వైష్ణవుల దైన్యభావం. శ్రీరామకృష్ణులు, మనిషి స్వభావాన్ని అనుసరించి భక్తి 3 రకాలు. అవి సాత్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి. సాత్విక భక్తుడి భక్తి కేవలం భగవంతుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. అటువంటి భక్తుడు ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. బహుశా దోమతెరలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ఎవరికీ తెలియనైనా తెలియదు. సత్వం అంటే విశుద్ధ సత్వగుణం కలిగినప్పుడు భగవద్దర్శనానికి మరీ ఎక్కువ సమయం పట్టదు. తూర్పున ఆకాశం ఎర్రబారగానే ఇక సూర్యోదయానికి ఎక్కువ సమయం పట్టదని తెలుస్తుందే. అలాగన్నమాట. రాజసిక భక్తుడికి తన భక్తిని అందరి ముందు ప్రదర్శించాలన్న కోరిక ఉంటుంది. అతడు షోడశోపచారాలతో పూజ చేస్తాడు. పట్టు పంచధరించి ఆలయానికి వెళ్తాడు. మధ్య మధ్యలో ముత్యాలు, బంగారు పూసలతో గుచ్చబడిన రుద్రాక్షమాలను మెడలో ధరించి ఉంటాడు. తామసిక భక్తుడు బందిపోటు దొంగల ధైర్య సాహసాలను ప్రదర్శిస్తాడు. బందిపోటు ఆయుధాలు ధరించి దోపిడీ చేయటానికి బయలుదేరతాడు. చంపండి, కొల్లగొట్టండి అని కేకలు పెడుతూ ఉంటాడు. 8 మంది పోలీసులకు కూడా భయపడడు. తామసిక భక్తుడు కూడా హరహర బంబం జై కాళీ అంటూ పిచ్చివాడిలా కేకలు పెడుతూ ఉంటాడు. అతడు ఎంతో మనోస్థైర్యాన్ని, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. శాక్తేయులు కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఉంటారు. వారు ఇలా అంటూ ఉంటారు, ఏమిటి, ఒక్కమారు కాళీనామాన్ని స్వీకరించాను, దుర్గానామాన్ని ఉచ్చరించాను, రామనామాన్ని ఒకసారి ఉచ్చరించాను, ఇక నాకు పాపం ఎందుకు చుట్టుకుంటుంది? వైష్ణవులకు దైన్యభావం ఎక్కువ. బలరాం తండ్రిని చూస్తూ వారు కేవలం జపమాల తిప్పుతూ ఉంటారు. హే కృష్ణ, దయ చూపించు, నేను అధముణ్ణి, పాపిని అంటూ విలపిస్తూ ఉంటారు. నేను భగవంతుడి నామాన్ని జపించాను, ఇక నాకు పాపం ఏమిటి? ఇటువంటి అచంచల విశ్వాసం కావాలి. అయితే కొందరు రాత్రింబవళ్ళు హరినామాన్ని జపిస్తూనే ఉంటారు. మళ్ళీ నేను పాపిని అంటూ ఉంటారు. ఇలా సంభాషిస్తూ శ్రీరామకృష్ణులు దివ్యపారవస్యంలో గానం చేయసాగారు. పాట విని శశిధర్ విలపించసాగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. తర్వాత గాయకుడు వైష్ణవచరణ్ పాడసాగాడు. పాట భావం: ఓ రసనమా, సర్వదా నువ్వు దుర్గానామం జపించు. ఈ దుర్గమ మార్గంలో దుర్గామాత తప్ప నిన్ను రక్షించేవారెవరు? అమ్మా దుర్గా, స్వర్గ మర్త్య పాతాళములు నువ్వు. హరి, శివుడు, 12 గోపాలురు ఉద్భవించింది నీలో నుండే. అమ్మ, 10 మహావిద్య శక్తులు నువ్వే, 10 అవతారాలు కూడా నువ్వే. ఈసారికి ఎలాగైనా సరే నువ్వు నన్ను తరింపచేయవలసిందే. చలాలు, స్థూల సూక్ష్మాలు, సృష్టి స్థితి లయాలు నువ్వే. విశ్వానికి మూలము నువ్వే. త్రిలోక జనని, త్రిలోక తారిణి నువ్వే. అందరి శక్తివి నువ్వే. నీ శక్తివి కూడా నువ్వే. ఆఖరి చరణాలు కొన్ని వింటూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులకు భావావేశం కలిగింది. పాట ముగిశాక శ్రీరామకృష్ణులే స్వయంగా పాడటం మొదలుపెట్టారు. అటుపై గాయకుడు కీర్తనలు పాడసాగాడు. శ్రీరామకృష్ణులకు సమాధి స్థితి కలిగింది. శశిధర్ కళ్ళు ప్రేమాశ్రువులను వర్షిస్తున్నాయి. ఏకాదశ పరిచ్ఛేదం. బలరాం ఇంట్లో రథయాత్ర, భక్తులతో శ్రీరామకృష్ణుల నృత్య సంకీర్తనలు. శ్రీరామకృష్ణులు సాధారణ స్థితికి దిగివచ్చారు. కీర్తనలు గానం చేయటం ముగిసింది. శ్రీరామకృష్ణులు శశిధర్ను చూపుతూ, మాతో మీరందరూ ఇతడిని ఏమైనా అడగండి అంటున్నారు. రామ్ దయాళ్ శశిధర్తో, శాస్త్రాలలో పరబ్రహ్మపు స్వరూప కల్పన ఉంది. అయితే ఆ కల్పన చేసింది ఎవరు? శశిధర్: పరబ్రహ్మమే స్వయంగా కల్పన చేస్తుంది. అది మానవుని కల్పన కాదు. ప్రతాప్: బ్రహ్మం ఎందుకు అలా రూపకల్పన చేస్తోంది? శ్రీరామకృష్ణులు: ఎందుకు అని అడుగుతావా? అది ఆయన ఇష్టం.
ఆయన ఇచ్ఛామయుడు. ఆయన ఎవరి సలహా తీసుకొని పనిచేయడు. ఆయన ఎందుకు ఇలా చేశాడు? ఈ ప్రశ్న మనకు అనవసరం. మామిడి పళ్ళు తినటానికి తోటకు వచ్చావు, మామిడి పళ్ళు తిను. తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి అని లెక్కలు వేయడం వల్ల ఏం ప్రయోజనం? వృధా తర్క విచారణలు చేయడం వల్ల సద్వస్తువు ప్రాప్తించదు. ప్రతాప్: మరి విచారణ చేయకూడదా? శ్రీరామకృష్ణులు: వృధా తర్క విచారణలు చేయవద్దు, కానీ సద్విచారణ చెయ్యి. నిత్యానిత్య వివేచన చెయ్యి. కామక్రోధ శోకాదులు ఉత్పన్నమైనప్పుడు విచారణ చెయ్యి. శశిధర్: దానిని వివేకాత్మక విచారణ అంటారు. శ్రీరామకృష్ణులు: అవును, సద్విచారణ. అందరూ మౌనంగా ఉండిపోయారు. శశిధర్తో: మునుపు గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడకు వచ్చేవారు. శశిధర్: బాగా డబ్బున్నవారా? శ్రీరామకృష్ణులు: ఊహు, గొప్ప గొప్ప పండితులు. ఇంతలో చిన్న రథాన్ని మేడపైనున్న వసారాలోకి తెచ్చారు. జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలకు కొత్త పీతాంబరాలు కట్టబెట్టారు. పలు రకాల పూలమాలలతో, భూషణాలతో అలంకరించారు. అది దేవతామూర్తులను శోభాయమానంగా దర్శింపచేస్తోంది. బలరాం బోస్ పూజ సాత్వికమైనది. ఎటువంటి బాహ్యాడంబరాలు ఉండవు. ఇంట్లో రథయాత్ర జరుగుతోందని బయటివారికి అసలు తెలియదు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి వసారాలోకి వచ్చారు. రథం పగ్గం పట్టుకుని కొంత దూరం లాగారు. అటుపై పాడసాగారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేయసాగారు. వైష్ణవచరణ్ కూడా తన జట్టుతో కలిసి పాడుతూ నాట్యంలో పాల్గొన్నాడు. చూస్తుండగానే మొగసాల భక్తులతో నిండిపోయింది. అందరూ కలిసి ఆనందంతో నాట్యం చేయసాగారు. పక్కగదిలో నుండి స్త్రీలు ఈ మహదానందమయ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. శ్రీవాసుని ఇంట చైతన్యదేవులు హరిప్రేమలో ఉన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేస్తున్నట్లుగా తోస్తోంది. శశిధర్ పండితుడు తన మిత్రులతో రథం ఎదుట నిలబడి ఆశ్చర్యంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులకు మళ్ళీ హాలులోకి వచ్చారు. తిరిగి భక్తులకు తమ అమృతవాక్కులను వినిపించసాగారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో: దీనినే భజనానందం అంటారు. సంసారులు విషయానందంలో మునిగి ఉంటారు. అది కామినీ కాంచనాల ఆనందం. భజన చెయ్యగా చెయ్యగా భగవంతుని కృపకు నోచుకున్నప్పుడు ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. అది బ్రహ్మానందం. శశిధర్, ఇతర భక్తులు ఈ అమృతవాక్కులను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. శశిధర్ వినయంతో: అయ్యా, ఎటువంటి వ్యాకులత కలిగినప్పుడు ఆ ఆనందం లభిస్తుందో సెలవీయండి. శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి దర్శించడానికి ప్రాణాలు విలవిలా కొట్టుకున్నప్పుడు వ్యాకులత జనిస్తుంది. ఒక గురువు శిష్యునితో ఇలా అన్నాడు: నువ్వు నాతో పాటురా. ఏ విధంగా వ్యాకులత చెందితే భగవద్దర్శనం కలుగుతుందో నీకు చూపిస్తాను. ఇలా పలికి అతన్ని ఒక చెరువు వద్దకు తీసుకువెళ్ళాడు. శిష్యుణ్ణి చెరువులో ముంచి కాసేపు అతడి తలను నీటిలోనే అదిమిపట్టాడు. తర్వాత అతడిని వదిలిపెట్టి, నీ తలను నీటిలో అదిమిపెట్టినప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. శిష్యుడు: స్వామి, ప్రాణాలు పోతున్నట్లు తోచింది. ఒకసారి శ్వాస పీల్చుకోవడానికి తహతహలాడిపోయాను అన్నాడు. శశిధర్: అవునవును, ఇప్పుడు విసిదపడిందండి. శ్రీరామకృష్ణులు: భగవంతుణ్ణి ప్రేమించటమే అసలు విషయం. భక్తియే సారం. నారదుడు శ్రీరాముణ్ణి ఇలా వేడుకున్నాడు: ప్రభో, నీ పాదపద్మాల పట్ల సర్వదా నాకు శుద్ధభక్తి కలిగేలా చేయి. నీ భువనమోహన మాయలో నేను మోహితుణ్ణి కాకుండా చేయి. ఏదైనా వేరే వరం కోరుకోమని శ్రీరాముడు చెప్పగా నారదుడు: ప్రభో, నాకు మరేమీ వద్దు. నీ పాదపద్మాల పట్ల భక్తి ఉంటే చాలు అన్నాడు. శశిధర్ పండితుడు సెలవు తీసుకుంటున్నాడు. అతడి కోసం బండిని పిలిపించమని శ్రీరామకృష్ణులు చెప్పారు. శశిధర్: వద్దండి, మేము నడిచే పోతాం. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అదెలా కుదురుతుంది? ధ్యానం ద్వారా కూడా బ్రహ్మ నిన్ను తెలుసుకోలేడు. శశిధర్: ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. అయితే సంధ్య వార్చవలసి ఉంది. శ్రీరామకృష్ణుల కర్మత్యాగం, భగవన్నామ స్మరణ. శ్రీరామకృష్ణులు: సంధ్యాది కర్మలను అమ్మ నా నుండి తొలగించి వేసింది. సంధ్య ద్వారా దేహం, మనస్సు పరిశుద్ధమవుతాయి. ఇప్పుడు ఆ స్థితి లేదు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలు కొన్ని పాడారు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి శశిధర్ వెళ్ళిపోయాడు. రామ్: నిన్న నేను శశిధర్ను చూడడానికి వెళ్ళాను. మీరు చెప్పారు కదా. శ్రీరామకృష్ణులు: ఎక్కడిది? నేనేం చెప్పలేదే, కానీ వెళ్ళావంటే మంచిదే. రామ్: ఒక వార్తాపత్రిక, ఇండియన్ ఎంపైర్ సంపాదకుడు మిమ్మల్ని దుర్భాషలాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు: అవునా?
దుర్భాషలాడని, దానితో కలిగే నష్టమేమిటి? రామ్, తర్వాత ఏం జరిగిందో వినండి. నేను మీ గురించి చెప్పాక అతడు నన్ను వదల్లేదు. ఇంకా చెప్పమని బలవంత పెట్టాడు. సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తూ ఉన్నారు. అటుపై రామనామం, కృష్ణనామం, హరినామం ఉచ్చరించారు. ఆయన మధురకంఠం నుండి వెలువడుతున్న నామామృతాన్ని భక్తులు నిశ్శబ్దంగా గ్రోలుతున్నారు. నేడు బలరాం ఇల్లు చైతన్యదేవులు వసించినప్పటి నవద్వీపంలా తయారైంది. బయట వసారా నవద్వీపంగాను, లోపల బృందావనం గాను ఒప్పారుతున్నాయి. నేటి రాత్రి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళిపోయారు. బలరాం ఉపాహారం ఆరగించే నిమిత్తం ఆయనను లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమయంలో భక్తరాండ్రు ఆయనకు మళ్లీ ప్రణామం చేశారు. భక్తులు హాలులో ఆయన కోసం నిరీక్షిస్తూ సంకీర్తన ప్రారంభించారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు కూడా వచ్చి వారితో పాటు సంకీర్తనలో పాల్గొన్నారు. ఇది 25వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.